చంద్రబాబు నాయుడు సంపద సృష్టి నా వల్లనే సాధ్యం అంటారు. 2014లో కూడా అదే చెప్పారు. 2014లో ఏదైతే 85,000 కోట్ల దాకా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ దాదాపు 18,000 కోట్ల రూపాయల దాకా అవ్వాల్సి వస్తుంది. అవి రెండు ఎట్లా ఇస్తున్నారు అంటే సంపద సృష్టించడం నాకు తెలియదా బ్రదర్స్ అంటూ చెప్పారు. ఆ తర్వాత సంపద సృష్టి అన్నటువంటిది మోడీ చెడగొట్టాడు, లేకపోతే కనుక అద్భుతం జరిగేదంటూ ఎలక్షన్స్ ముందు కొంచెం యూటర్న్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు దాన్నే ఎజెండాగా తీసుకుని సంపద సృష్టి అసలు చంద్రబాబు ఎక్కడ చేశారంటూ లెక్కలతో నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. అందులో 14 ఏళ్ళు ఆయన అధికారంలో ఉన్నప్పుడు రెవెన్యూ లోటు లేనటువంటి ఏడాది లేదు. ప్రతి ఏడాది కూడా 14 ఏళ్ళు అధికారంలో ఉంటే 14 ఏళ్ళు రెవెన్యూ లోటు ఉంది. అప్పుడు ఇంకెక్కడ సంపద సృష్టించినట్టు అన్నట్టుంది. అట్లాగే అప్పుల పరంగా చూసుకుంటే 2014 నుంచి 2019 వరకు అప్పుల కాంపౌండెంట్ యాన్యువల్ గ్రోత్ రేట్ 21.87% ఉంటే 19-24 మధ్యన 12.13% ఉంది. చంద్రబాబు టైంలో 2019 మే వరకు అధికారంలోకి రాకముందు 1,18,000 కోట్లు అప్పు తెస్తే 2019 నాటికి 2,71,000 కోట్లకు ఎగబాకింది. గవర్నమెంట్ గ్యారంటీడ్ రుణం బాబు రాకముందు 14,000 కోట్లు, బాబు దిగిపోయే నాటికి 59,000 కోట్లు. ప్రభుత్వ గ్యారంటీ లేని పిఎస్యూల రుణాలు 21,367 కోట్ల నుంచి 81,337 కోట్లకు పెరిగితే మొత్తంగా అప్పులు బాబోయంలో 1,53,346 కోట్లు నుంచి 4,12,288 కోట్లకు పెరిగి ఇక తన ప్రభుత్వం వస్తే అంటే జగన్ చెప్పుకుంటున్నటువంటి లెక్క ఇది. ప్రభుత్వ రుణాలు 4,90,00,000 పెరిగినాయి. గ్యారంటీ రుణాలు 1,43,000 కోట్లకు పెరిగినాయి. ప్రభుత్వ గ్యారంటీ లేని పిఎస్యూల అప్పులు 69,372 కోట్లకు తగ్గినాయి. మొత్తం మీద రుణాలు 7,03,470 కోట్లకు చేరినాయి. బాబు హయాంలో పెరుగుదల 21.87% అంటే ఇప్పుడు అది 12.13%. మరి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎవరికి ఉంది అంటూ ప్రశ్నించుకొచ్చారు. అట్లాగే పన్నుల పరంగా చూసుకుంటే కూడా జిఎస్డిపిలో ట్యాక్స్ బర్డెన్ 6.57% చంద్రబాబు టైంలో ఉంటే తన టైంలో 6.35% ఉందన్నటువంటి లెక్కలు చెప్పుకొచ్చారు.